మార్నింగ్ ఫ్రెండ్స్, మనం యూట్యూబ్లో ఇప్పుడు మనం చేస్తున్నది చెస్ట్ ఎక్సర్సైజ్. చెస్ట్ ఎక్సర్సైజ్లో మనం పంపింగ్ చేస్తున్నాం అన్నమాట. తక్కువ వేరియేషన్లు చెయ్యాలనుకుంటే ఒక 15-20 వేరియేషన్లు చేయొచ్చు. కానీ మనకి ఏంటంటే మన శరీరం సహకరించాలి, మన ఏజ్ కూడా సహకరించాలి. ఇప్పటిదాకా ఏంటంటే మిగతా వాళ్ళతో నా వీడియోలు కంపేర్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేదా సిక్స్ ప్యాక్ ఉండవచ్చు, మంచి మంచి కటింగ్లు ఉండవచ్చు. నా జర్నీ ఏంటంటే 125 కేజీల నుంచి నా ఒంట్లో ఉన్న ఫ్యాట్ని తగ్గించుకుంటూ మజిల్ని బిల్డప్ చేయడం. దీనికి కొంచెం టైం పడుతుంది. మీకు కొంచెం వీడియోలు చూసి బోర్ కూడా కొట్టచ్చు. 100 మంది చూస్తే నా వీడియో 10 మందికి ఉపయోగపడినా నాకు చాలు. ఓకేనా? 10 మందికి ఉపయోగపడితే చాలు. మీరు వీడియో చూస్తున్నారు, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం లైక్ కొట్టారనుకోండి, ఇంకో 10 మందికి ఆ వీడియో వెళ్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు వీడియో చూసి కొంచెం మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను మీకు, మీరు ఏదైనా చేయండి, యోగా చేయండి, రన్నింగ్ చేయండి, వాకింగ్ చేయండి, జిమ్ చేయండి, ఇంటి దగ్గర ఉండి కూడా చేయండి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏదైనా సరే ప్రతి దాంట్లో కూడా మనం క్యాలరీ డెఫిసిట్లో పెట్టుకొని మనం ఫ్యాట్ లాస్ని మనం చేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. ఓకే ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన షెడ్యూల్లో భాగంగా ఏంటంటే చెస్ట్ పంపింగ్ అన్నమాట. ఒక వారంలో 2 సార్లు చెస్ట్. ఇది రోప్ తోటి లైట్ వెయిట్ 15 కేజీస్ వేసుకొని అప్పర్ చెస్ట్ అన్నమాట. ఇది రోప్ జస్ట్ 1 ఫుట్ ఇలా చిన్న బెండ్ చేసి స్లోగా చేస్తూ చూడండి, వెయిట్ అంతా మనకి అక్కడ పడేటట్టు. మళ్ళీ అదే షెడ్యూల్ కొంచెం సెకండ్ సెట్ కూడా మనం సేమ్ చూడండి రోపు. ఇది ఏంటంటే మనకి కొంచెం మిడ్ మీకు వేరియేషన్ అంతా ఒకేలా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనం 5 ఫోల్డ్ నుంచి కింద ఫోల్డ్ అనమాట, బటర్ఫ్లై. చూడండి, కొంచెం ఏంటంటే అది చిన్న మెషిన్ ఇది ఉండడం వల్ల ఫాస్ట్గా వెనక్కి తీసుకుతుంది. మనం దాంతో మనకి చేతులు కూడా మనం బెండ్ చేయాలి లైట్గా. అక్కడ స్లోగా కొంచెం ఒక వెయిట్ అక్కడ మిషనరీ కదా, కొంచెం 30 కేజీస్ వేసామన్నమాట. దాన్ని ఆపాలి, మనం స్లోగా చేయడం జరుగుతుంది. చూడండి, ఇదిగోండి, ఇది కరెక్ట్ పొజిషన్. స్లోగా ఏం చేసినా సరే మన చేసే శక్తి అంతా మన చెస్ట్ మీద పడాలి. చెస్ట్ యొక్క మజిల్ ఇది రావాలి. చూడండి, పంపింగ్ డంబుల్ అప్పర్తో మాట స్లోగా. అంటే మనం చేసే ప్రతి ఎక్సర్సైజు మనం ఏ మజిల్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మజిల్ కంపల్సరీ. అంటే ఏదో చేసాము వెళ్ళిపోయామని కాదు. ఎందుకంటే మిగతా వాళ్ళకి మనకి ఏంటంటే మనం ఇక్కడ రీకంపోజిషన్ చేస్తున్నాం. వెయిట్ లాస్ అనుకోండి, డైట్ చేస్తే అయిపోతుంది. ఇది అలా కాదు, ఆ మజిల్ని ప్రత్యేకించి మనం ట్రైన్ చేయాలి. మనం టార్గెట్ పెట్టుకున్న మజిల్ని మనం ప్రత్యేకించి ట్రైన్ చేయాలన్నమాట. లేదనుకోండి, ఇప్పుడు రీకంపోజిషన్ కాకుండా వెయిట్ లాస్ అనుకోండి, డైట్ చేసి ఏదో ఎక్సర్సైజు 2 కార్డియోస్ చేసుకొని వెళ్ళిపోతే మనకి అయిపోతుంది. చాలామంది ఏంటంటారంటే షేప్ అంతా మారుతుంది, పొట్ట తగ్గట్లేదు అని. పొట్ట నాకు తగ్గాలి లేదా హ్యాండ్స్ ఇంకా షేప్ రావాలంటే నాకు ముందు ఆ ఫ్యాట్ పోవాలి, ఒంట్లో ఫ్యాట్ పోవాలన్నమాట. ఆ ఫ్యాట్ పోవడానికి ఇదంతా రీకంపోజిషన్. ఓకే ఫ్రెండ్స్?